సో అవన్నీ మనం పోయిన చాప్టర్లో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి మను గురించి, తర్వాత స్వయంభూ మను కార్దమ ముని గురించి చెప్పడం. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇదే విధంగా మైత్రేయి విదురు అడగడము, ఆ మైత్రేయి చెప్పడం, సుఖదేవ్ గోస్వామి ఎలా చెప్పారో పరీక్షిత్ మహారాజ్కి అదే ఆయన చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు అనేది సుఖదేవ్ గోస్వామి ఇక్కడ చెప్తున్నారు. సో అదే మనకి నైమిషారణ్యంలో రిపీట్ చేస్తున్నారు. సో ఇక్కడ స్వయంభూ మను ఇంతవరకు కార్దమ ముని స్వయంభూ మనుని ప్రశంసించారనమాట. ఇప్పుడు ఈ చాప్టర్లో స్వయంభువ మను కార్దమ ముని ప్రశంసిస్తున్నారు. సో ఇంతకుముందు ఆయన, నువ్వు చక్రవర్తివి, నీ గుణాలు ఇలాంటివి, నీ పరిపాలనలో ఇంత చక్కగా ఉన్నారు, ఇలాంటివన్నీ ఆయన్ని ప్రశంసించారు. కరెక్టేనా? యా. ఇప్పుడు స్వయంభువ మని కార్దమ ముని ఎలా ప్రశంసిస్తున్నారు అంటే, ప్రశంసించడం, ఒకరిని గౌరవించుకోవడం అనేది మనకి వేదిక సాంప్రదాయంలో ఉంటుంది. అంటే ఒకరు మనల్ని ఎవరన్నా పొగుడుతూ ఉంటే తిరిగి వాళ్ళని మళ్ళీ మనం ప్రశంసించడం, ఇది పద్ధతి అనమాట. సో ఈ చాప్టర్లో మనం అది చూస్తాం. సో మనకి ఈ చాప్టర్లో మొత్తం 39 శ్లోకాలు ఉన్నాయి. 1 నుంచి 7 వరకు స్వయంభువ మను కర్దమముని ప్రశంసించటం అనేది 1 నుంచి 7. ఈరోజు ఈ 1 నుంచి 7 శ్లోకాలు కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. 8 నుంచి 14 వరకు స్వయంభువ మను ఆయన యొక్క కుమార్తె అయిన దేవహూతి ఆయన్ని కార్దమ మునికి వివాహం చేయాలని ఆయన అడగడము, ఎందుకు వేరే కారణాలు, ఎందుకు ఆయన కార్దమ ముని ఆమె ఎందుకు ఎంచుకునింది భర్తగా, ఆ కారణాలు చెప్తూ ఆయన ఎందుకు ఆమెని స్వీకరించాలి భార్యగా. అంటే ఆయన కార్దమ ముని ఆయన ఒక ముని కదా, ఆయన మామూలుగా గృహస్థుడు కాదు కదా, అయినప్పటికీను ఎందుకు ఆయన స్వీకరించాలి అనే ఈ వాటికి ఆ కారణాలు ఏంటి అనేది ఆయన వివరిస్తాడు. 8 నుంచి 14 వరకు వివరిస్తూ, నువ్వు మా కుమార్తెని తప్పకుండా వివాహం ఆడాలని కార్దమముని ప్రార్థయిస్తాడనమాట. 15 నుంచి 20 వరకు కార్దమ ముని దేవహూతిని స్వీకరించడం, ఆమె గురించి ప్రశంసించడం, సో ఇలాంటివన్నీ 15 నుంచి 20 వరకు మనం చూస్తామన్నమాట. ఆమెకి మళ్ళీ కండిషన్స్ కూడా చెప్తారు. అంటే నేను వివాహం చేసుకుంటున్నాను, నా గురించి నీకు తెలుసు, నేను ఎలాంటి వాడిని, నేను ఒక ఋషిని, నా దగ్గర నువ్వేమో మహారాణివి, నువ్వు మహారాజు యొక్క కూతురు కాబట్టి నీకు వసతులు ఏవేవైతే ఉంటాయో ఆ సుఖాలన్నీ నా దగ్గర ఉండవు, ఇవన్నీ చెప్తూ మళ్ళీ ఒక షరతు పెడతారనమాట. ఈ షరతు నువ్వు ఒప్పుకుంటేనే నేను వివాహం చేసుకుంటాను, మీ అమ్మాయి ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటానని కార్దమునికి మనుకి కార్దముని చెప్తారనమాట. ఆ షరతు ఏదనేది కూడా మనం అప్పుడు చూస్తాము. 21 నుంచి 27 వరకు కార్దముని దేవహూతిని వివాహం చేసుకోవడం, అంటే ఆ షరతుకి ఆమె ఒప్పుకున్న తర్వాత వివాహం జరుగుతుందన్నమాట. దాని తర్వాత లాస్ట్లో 28 నుంచి 39 వరకు స్వయంభువు ఆయన యొక్క పరిపాలన ఎలా ఉండింది, ఆయన దాంట్లో ఎలా ఉన్నారు ప్రజలు, ఎంత అద్భుతంగా ఉండింది అనేది లాస్ట్లో డిస్కషన్ జరుగుతుంది. సో ఈ చాప్టరు ఇంకా వచ్చే 23వ చాప్టర్ కూడా కార్దమ ముని దేవహూతి యొక్క దాంపత్యం చాలా అద్భుతమైందన్నమాట. అంటే మామూలుగా క్షత్రియులు చేసుకుంటారు, బ్రాహ్మణులు చేసుకుంటారు. అలా చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అంటే బ్రాహ్మణులుగా పెరిగినప్పుడు వెళ్ళిన ఇంటికి కూడా బ్రాహ్మణులుగానో క్షత్రియులుగానో వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. కానీ ఇక్కడ వచ్చి కార్దమమునేమో బ్రాహ్మణుడు. ఎలాంటి బ్రాహ్మణుడు అంటే చాలా నిష్ఠగా ఉండే ఆయన అనమాట. ఎలాంటి భౌతిక వాటికి భౌతిక
సెల్ఫ్ గ్రాటిఫికేషన్. వాంఛలకి ఆయన ఎలాంటి వాటికి లేకుండా ఎప్పుడు ధ్యానంలో ఉంటూ అలాంటి ముని ఈ దేవహూతి అనే ఆమె మహారాజు అంటే చక్రవర్తి యొక్క కూతురు ఆమె. అలాంటి ఆమె ఎన్నో సుఖాలు అనుభవించుంటుంది. అవన్నీ వదులుకొని కార్దమమునికి ఆమె ఎలా సేవ చేస్తుంది, ఒక భర్తకి భార్య ఎలా సేవ చేయాలి, ఎలా ఉండాలి, ఆ, దాంపత్యం అనేది ఎలా ఉంటుంది అనేది ఇది కార్దమముని దేవహూతి యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. చాలా ఉత్తమమైన ఆ, ఈ ఉదాహరణ వీళ్ళిద్దరూ దాంపత్యంకి. సో అది ఆ, నిజంగా అది చెప్పుకోవడం అదృష్టం. కార్దమముని దేవహూతి యొక్క వాళ్ళ యొక్క భాగవతంలో ఈ 2 చాప్టర్లు చాలా చక్కగా వివరిస్తారనమాట. సో మనం ఫస్ట్ శ్లోక చూస్తాం. అంటే ఈ టాపిక్ దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో. అన్నీ ఉన్నా కానీ దాంపత్యము వివాహం అయ్యాక ఆ, ఇద్దరు కలిసి ఉండడం అనేది చాలా కష్టం అవుతుంది ఈ రోజుల్లో. కానీ అందుకే మనకి పురాణాల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ గృహస్థ ఎలా ఉండాలి భార్యాభర్తలు అనేది చక్కగా ఇచ్చారు అనమాట. ఫస్ట్ శ్లోక. మైత్రి ఉవాచ మైత్రేయ ఉవాచ ఏవం ఆవిష్కృతా శేషా గుణకర్మోదయో మునిం సవ్రీఢా ఇవ తం సమ్రాట్ ఉపారతం ఉవాచ. మాతాజీ శ్లోక చదివి ట్రాన్స్లేషన్ అవుతారండి. హరే కృష్ణ మాతాజీ. మైత్రేయోవాచ ఏవమావిష్కృతా శేషం గుణకర్మోదయో మునిం సవ్రీడా ఇవ తం సమ్రాట్ ఉపారతం ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికెను, చక్రవర్తి యొక్క గుణకర్మల ఘనతను వర్ణించిన పిదప కర్దముడు మౌనము దాల్చెను. అప్పుడు ఆ రాజు సిగ్గుపడుచు అతనితో ఇట్లు పలికెను. హరి కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో మాతాజీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు 21వ చాప్టర్లో ఎలా రాజుని ఆయన పొగడము, ఎలా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే కారణాన్ని అడుగుతారనమాట. సో అడిగే ముందు ఆయన్ని పొగిడాక పొగిడిన తర్వాత ఇంకా ఇప్పుడు మనకి మను ఆయన స్వయంభువ మను ఇప్పుడు మను మునిని పొగడడం స్టార్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ శ్లోక చూస్తాం. మనురువాచ బ్రహ్మా సృజత్ స్వముఖతో యుస్మాన్ ఆత్మా పరిప్సయా ఛందోమయస్తపో విద్యా యోగయుక్తాన్ అలంపతాన్. హరే కృష్ణ మాతాజీ. శ్లోక చదువుతారు మాతాజీ ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ చదువుతా. మనురువాచ బ్రహ్మా సృజస్వ ముఖతో యుష్మానాత్మా పరీప్సయా ఛందోమయస్తపో విద్యా యోగయుక్తానలంపటాన్. మనము సమాధానమసగను. వేదస్వరూపుడు బ్రహ్మదేవుడు వేద జ్ఞానము ద్వారా తనను విస్తరింప చేసుకొనుటకే తపో విద్యా యోగయుక్తులను ఇంద్రియభోగ విరక్తులను అగు మిమ్ము బ్రాహ్మణులను తన ముఖము నుండి సృజించినాడు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనువు చెప్తున్నారు అంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు, మునిలు అనేవాళ్ళు, బ్రాహ్మణులు అనేవాళ్ళు సమాజానికి ఎంత ప్రముఖములు, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి అనేది, ఇలా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఎంత ముఖ్యమైనది, ఎంత ముఖ్యమైన వాళ్ళు ఈ సమాజానికి అనేదానికి చెప్తున్నారనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మగారు అంటే మనకి ఆ విరాట రూపంలో బ్రహ్మగారు విరాట రూపంలో స్వామి యొక్క ముఖారవిందం నుంచి
బ్రాహ్మణులు వస్తారని పురుష సూక్తంలో కానీ అన్ని దాంట్లో మనకి వివరించిందనమాట. అయితే ఇక్కడ బ్రహ్మ అంటున్నారు. బ్రహ్మ అంటే ఆయన సృష్టించారు కాబట్టి మనకి మామూలుగా స్వామి దగ్గర నుంచి, విష్ణు దగ్గర నుంచి, ఆయన ముఖం నుంచి, ముఖార విందు నుంచి బ్రాహ్మణులను, తర్వాత భుజాల నుంచి క్షత్రియులు, నడుము నడుము భాగం నుంచి వైశ్యులు, ఆయన పాదచరణం నుంచి శూద్రులు వస్తారని మనకి ఉందన్నమాట. అయితే ముఖారవిందం నుంచి బ్రాహ్మణులు వస్తున్నారు. అంటే దీంట్లో బ్రహ్మ ఎందుకు అన్నారు అంటే మనకి బ్రహ్మ ద్వారా నుంచి కదా స్వామి దగ్గర నుంచి, భగవంతుడి దగ్గర నుంచి బ్రహ్మగారికి వేదాలు వెళ్ళడము, వేదాలు ఆయన యొక్క వేద జ్ఞానం కలిగించడం, అక్కడి నుంచి ఆయన సృష్టిస్తారు. సో కాబట్టి మనం ఇక్కడ బ్రహ్మ అంటున్నారు. బ్రహ్మ ముఖారం నుంచి మనకి బ్రాహ్మణులు వచ్చారని. కానీ మనకి భగవంతుని దగ్గర భగవంతుని ముఖారవందం నుంచి బ్రాహ్మణ్స్ వస్తారనమాట. అయితే బ్రాహ్మణులు ఎందుకు అంత ముఖ్యము? మనకి ఈ వర్ణాశ్రమ దీంట్లో బ్రాహ్మణులు అందరికన్నా ప్రముఖమైన వాళ్ళు అనమాట. వాళ్ళు పైన ఈ 4 వర్ణాల్లో పైన ఉంటారు వాళ్ళు. ఎందుకు అలా ఉంటారు? దానికి కారణం ఏంటి అంటే భగవంతునికి వాళ్ళంటే ఇష్టము, అవును, గోబ్రాహ్మణ హితాయచ. కానీ దానికి ఒక కారణం ఉంది. ఎందుకు వాళ్ళకి ఆయన అంటే ఇష్టం అని. వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి అంటే దానివల్ల ఆయనకి ఇష్టం వాళ్ళంటే. వాళ్ళ కర్తవ్యం ఏంటి? వాళ్ళ కర్తవ్యము బ్రహ్మను గురించి, భగవంతుని గురించి సమాజానికి అందరికీ తెలియపరచడం. అంటే మిగతా వర్గాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో భగవంతుని గురించి మర్చిపోయి వాళ్ళు ఇంద్రియ తృప్తిలో ఉంటూ ఈ భౌతిక ప్రపంచంలో ఎలాగైతే వస్తూ పోతూనే ఉంటారో దాన్ని స్టాప్ చేయడానికి బ్రాహ్మణుల్ని భగవంతుడు సృష్టించాడు అనమాట. కాబట్టి బ్రాహ్మణులు చాలా ముఖ్యమైన వాళ్ళు. అంటే అన్నిటికన్నా ముఖ్యమైన ఒక సేవని సమాజానికి వాళ్ళు అందిస్తారనమాట. భగవంతుని గురించి బోధించడము, ఆత్మజ్ఞానం గురించి చెప్పడం అనేది వాళ్ళు చేస్తారు. అది ముఖ్యమైన కర్తవ్యం బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు ఎంతో సమాజానికి ముఖ్యమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ముఖారం నుంచి వస్తారనమాట. సో మిగతా వాళ్ళు మనకి విరాట రూపంలో ఎక్కడి నుంచి వస్తారనేది ప్రభుపాదుల వారు తాత్పర్యంలో చెప్పారు. సో యోగయుక్తం అలంపతాన్, ఇది కూడా ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకంటే ఇంద్రియ తృప్తి కోసం ఉండేవాళ్ళు కాదు బ్రాహ్మణులు. ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసం చేసేవాళ్ళు వాళ్ళని బ్రాహ్మణులు అనరనమాట. బ్రాహ్మణులు అంటేనే వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికంగాను, తర్వాత ఆత్మ యొక్క సందేశాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా ఈ ఇంద్రియ తృప్తిలో నుంచి బయటకి తీసుకొస్తారనమాట. కాబట్టి వాళ్ళకి అంత ప్రాముఖ్యమైన స్థలాన్ని ఇచ్చారు భగవంతుడు. వాళ్ళ యొక్క 2 క్వాలిటీస్, ఒకటి వచ్చి భగవంతుని గురించి చెప్పడం, ఆత్మజ్ఞానం గురించి చెప్పడం, ఇంకొకటి వచ్చి వాళ్ళకి ఇంద్రియ తృప్తి అనేది లేకపోవడం. వీటి వల్లనే బ్రాహ్మణులు అంటే భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు. నెక్స్ట్ శ్లోకం మాతాజీ, 3వ శ్లోకంకి వెళ్దాము. తత్రానాయాశ్రుజాత్ శాస్మాన్ దోసహస్రాత్ సహస్రపాత్ హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రం అంగం ప్రచక్షతే. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. ఓకే. హరే కృష్ణ. తత్రాణాయ సృజత్సాస్మాన్ దోసహస్రాత్ సహస్రపాత్ హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రమంగం ప్రచక్షతే. భావం: బ్రాహ్మణుల రక్షణము కొరకే వేదపాదముల ఏర్పాటు విరాట్ పురుషుడు తన చేయి బాహువుల నుండి క్షత్రియుల మమ్ము సృజించినాడు. కనుకనే బ్రాహ్మణులు అతని హృదయం అని, క్షత్రియులు అతని బాహువులని చెప్పబడ్డారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
థ్యాంక్ యూ మాతాజీ. ఇది మనము తాత్పర్యం చదువుతుంటేనే క్లియర్గా అర్థం అవుతుంది. సో భగవంతుడు ఎందుకు బ్రాహ్మణులకి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారని. తో దో సహస్రాత్ సహస్రపాత్ మనకి పురుష సూక్తంలో సహస్రాక్ష సహస్రపాత్ తవోభిం విష్ణుం. సో దాంట్లో మనకి విరాట పురుషుడు ఎలా అయితే 1000 బాహువులతో 1000 దీంతో ఉన్నప్పుడు బ్రాహ్మణులు ఆయన ముఖార విందం నుంచి వస్తారు. అందుకని వాళ్ళకి ఉత్తమమైన స్థానం ఉంది అని అనుకున్నాం అన్నమాట. సో అయితే ఆ బ్రాహ్మణులు హృదయంతో భగవంతుని మన శరీరంలో చూశారంటే మన శరీరము అంతా క్షత్రియులతో పోలిస్తే బ్రాహ్మణులు అనే వాళ్ళు మన హృదయం అన్నమాట. సో యాక్చువల్గా హృదయం కన్నా శరీరం చాలా పెద్దది, కానీ ఆ శరీరం అంతా హృదయం మీదే ఆధారపడి ఉందన్నమాట. హృదయం లేకపోతే ఇంకా శరీరం అనేది ఉండదు. హార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హార్ట్ సర్జరీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటేనే అందరికీ భయం వేస్తుంది అనమాట. అంటే ఆ హార్ట్ ఏమన్నా ఆగిపోయిందంటే ఇంకా ప్రాణం లేదు. సో అలాంటి వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అనే వాళ్ళు లేకపోతే ఎలా అయితే మన శరీరం హృదయం లేకపోతే ఆగిపోతుందో ఈ సమాజం కూడా అలాగే ఆగిపోతుంది అనమాట. అందుకనే భగవంతుడు స్వయంగా నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ఆయన స్వయంగా వాళ్ళని రక్షిస్తాడు. స్వయంగా ఆయన సృష్టించాడు, స్వయంగా ఆయన రక్షిస్తాడనమాట. ఎవరైతే బ్రాహ్మణుల్ని గోవుల్ని రక్షిస్తారో వాళ్ళు అతి ప్రియమైన వాళ్ళు భగవంతుడికి అనమాట. సో బ్రాహ్మణుల్ని మనము ఎప్పుడు బ్రాహ్మణులు అంటే వైష్ణవులు అనమాట. వైష్ణవులు ఎలా అయితే ఆ క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయో, వైష్ణవులు భగవంతుని గురించి ప్రచారం చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించాల్సిన ఆవశ్యకం తప్పకుండా అందరికీ ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు వినడం అనేది ఉంటుందన్నమాట. సో బ్రాహ్మణులు అనే వాళ్ళు అంత ఇంపార్టెంట్ అని ఈ మానవ సమాజంకి బ్రాహ్మణులు అనే వాళ్ళు అంత ఇంపార్టెంట్ అని ఈ 2-3 శ్లోకాల్లో పదే పదే మరి మను చెప్తున్నారనమాట. అంటే కార్దమముని పొగుడుతూ బ్రాహ్మణుల యొక్క వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన చెప్తున్నారనమాట. ఎందుకు అనేది కూడా ఆయన చక్కగా వివరించారనమాట. అంటే ఊరికే మీరు చాలా ఇంపార్టెంట్, మీరు లేకపోతే ఈ సమాజం లేదు అని చెప్పడం కాదు కదా, దానికి కారణాలు కూడా చక్కగా చెప్పారనమాట. వాళ్ళకి ఇంద్రియ తృప్తి అనేది ఉండదు. భగవంతుని ఆత్మజ్ఞానాన్ని గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఉత్తమమైన స్థితిని ఇచ్చారు సమాజంలో అనేది. ఇప్పుడు నెక్స్ట్ శ్లోక 4వ శ్లోకం చూస్తాం. అతో హి అన్యోన్యం ఆత్మానం బ్రహ్మక్షత్రం చ రక్షతః రక్షతి స్మావ్యయో దేవః సయః స అసత్ ఆత్మకః. హరే కృష్ణ మాతాజీ. అతో హెన్యోన్యమాత్మానం బ్రహ్మక్షత్రం రక్షతః రక్షతి స్వావ్యయో దేవః సయః సదసదాత్మకః. కనుకనే బ్రాహ్మణులు క్షత్రియులు తమను తాము రక్షించుకొనుటయేగాక ఒకరినొకరు రక్షించుకొనుచుందురు. కార్యకారణములు రెండును తానే అయినను అవ్యయుడైనట్టి భగవానుడే స్వయంగా అన్యోన్యముగా వారిని రక్షించును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి అంత ముఖ్యమైన బ్రాహ్మణుల్ని ఎవరు రక్షిస్తారు సమాజంలో? భగవంతుడు స్వయంగా ఆయన కూడా రక్షిస్తారు. గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పా, కానీ క్షత్రియుల్ని ఆయన సృష్టించారు. ఎవరి కోసం అంటే బ్రాహ్మణుల్ని రక్షణ కోసం క్షత్రియుల్ని సృష్టించారనమాట. అంటే బ్రాహ్మణుల్ని రక్షించాల్సిన కర్తవ్యం క్షత్రియులకు ఉంది.
అలాగే క్షత్రియులకి కూడా, క్షత్రియులు రక్షించడం కూడా బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. మరి బ్రాహ్మణులు ఎలా రక్షిస్తారు క్షత్రియుల్ని అంటే, వాళ్ళు ఇచ్చే సలహాలు, పరిపాలనలో మనం పురాణాల్లో చూసాము. జనక మహారాజు కానీ, దశరథ మహారాజు కానీ, పాండవులు కానీ, వాళ్ళు దశరథ మహారాజు వశిష్ఠుల్ని ఎలా సంప్రదించి ఈ క్షత్రియులు అనే వాళ్ళు ఎంతో బలంగా ఉన్నా కానీ, రాజ్యాన్ని పరిపాలిస్తున్నా కానీ, వాళ్ళ యొక్క నిర్ణయాలు, వాళ్ళ యొక్క ఆదేశాలు ఇవన్నీ బ్రాహ్మణుల మీద ఉండేవన్నమాట. అంటే ప్రతి రాజ్యంలో ఈ రాజసభలో బ్రాహ్మణులు అనేవాళ్ళు కుల బ్రాహ్మణులు, సభ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో మనకి వశిష్ఠ అని చూస్తాము. ఆయన ఏమి సలహా ఇస్తాడు? విశ్వామిత్రుడు రాముల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు దశరథ మహారాజు ఎలాంటి ఆయనకి పంపించాలని, అంటే చాలా ప్రియమైన పుత్రుడు కదా రాముడు, ఆయన పంపించడానికి ఎంతైనా ఇష్టపడాడు. కానీ కులగురువు చెప్పిన ఆదేశంతో ఆయన ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి బ్రాహ్మణులకి ఫోర్సైట్, అంటే వాళ్ళకి దూరదర్శనం అనేది ఉంటుందన్నమాట. దూరదృష్టి అనేది వాళ్ళకి ఉంటుంది. దామోదర్ ప్రేమాతజీ నాతో ఉన్నారు కాబట్టి నాకు సహాయం చేస్తున్నారు. దూరదృష్టి అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఆ దూరదృష్టితో క్షత్రియులకి వాళ్ళు సలహాలు ఇస్తారు. అంతేకాని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క ఓన్ సెల్ఫిష్ గాను అలాంటి ఇప్పుడైతే ఎలాగైతే ఉన్నారో రాజకీయ నేతలు ఎప్పుడు వాళ్ళ యొక్క పార్టీ ఇలాంటి ఆలోచిస్తారు, కానీ ఎదుటి వాటి గురించి ఎవరు ఆలోచించరు అనమాట. కాబట్టి అప్పుడు బ్రాహ్మణులు ఎప్పుడు సమాజానికి, రాజ్యానికి ఏదైతే మంచివో అవి సలహాలు ఇచ్చేవాళ్ళు అనమాట. అలా వాళ్ళు క్షత్రియుల్ని, రాజుల్ని రక్షించేవాళ్ళు. రాజులు వచ్చి బ్రాహ్మణుల్ని పోషించేవాళ్ళు. పోషిస్తున్నారు కదా అని వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే ఫేవర్స్ ఉంటాయో, ఎవరు ఫేవర్ చేస్తే వాళ్ళు తప్పైనా ఒప్పైనా వాళ్ళతో వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా అప్పుడు నిర్ణయాలు ఖచ్చితంగా శాస్త్ర ప్రకారంగా ఉండేవన్నమాట. కాబట్టి బ్రాహ్మణులు క్షత్రియులు రక్షిస్తారు, క్షత్రియులు బ్రాహ్మణులు రక్షిస్తారు. ఇలా ఒకరొకరిని రక్షించుకునే వాళ్ళు అనమాట. అయితే మొత్తానికి అందరినీ రక్షించేది భగవంతుడు. బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, శూద్రులైనా అందరినీ రక్షించేది భగవంతుడు. కానీ భగవంతుడు ఆయన ప్రతి ఒక్కరిని నేను మిమ్మల్ని రక్షిస్తానని ఆయన కూర్చోలేదన్నమాట. ఆయన ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్టం, చాతుర్వర్ణ్య ఈ పద్ధతిని ఆయన సృష్టించి అందులో ఒక్కొక్కరిని రక్షించేటట్టు ఇలాంటి పద్ధతి ఆయన క్రియేట్ చేశారనమాట భగవంతుడు. అంటే ఎక్స్పర్ట్ మేనేజర్ ఎవరు అంటే ఆయన పనేమి చేయడు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర చాలా ఎఫిషియెంట్గా పని చేయించుకుంటారనమాట. ఏ కష్టము నష్టము లేకుండా. అలాంటి వాళ్ళనే ఎఫిషియెంట్ మేనేజర్స్ అంటారు. సో మనకి భగవంతుడు అందరికన్నా ఎఫిషియెంట్ మేనేజర్. ఆయన మొత్తాన్ని సృష్టిని అంతా మేనేజ్ చేస్తాడు. కాబట్టి ఆయన స్వయంగా బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని రక్షించడం అనేది అంటే ఒకరొకరిని ఈ సమాజంలో ఈ 4 వర్ణాలని ఒక్కొక్కరు రక్షించుకుంటారనమాట. ఎప్పుడైతే బ్రాహ్మణులు, క్షత్రియులు ఎప్పుడైతే క్షేమంగా ఉంటారో, రక్షించబడి ఉంటారో, ఆటోమేటిక్గా ఇంక 2 క్లాసులు అంటే శూద్రులు, వైశ్యులు, శూద్రులు వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారనమాట. బ్రాహ్మణులు ఎప్పుడైతే క్షేమంగా ఉండరో మిగతా వర్గాలన్నీ క్షేమంగా ఉండరు. వాళ్ళు ఎప్పుడైతే హింసిస్తారో, వాళ్ళ కార్యాలని సరిగా చేయించరో, అలాంటప్పుడు మిగతా వర్గాలు కూడా దెబ్బతింటాయన్నమాట, సరిగా పని చేయవు. సో కాబట్టి మొత్తము సమాజం అంతా బ్రాహ్మణుల మీద ఆధారపడి ఉంటుంది, బ్రాహ్మణులు క్షత్రియుల మీద. సో భగవంతుడు ఇలా మనకి ఈ మానవ సమాజానికి ఈ అందమైన ఈ వర్ణాశ్రమాన్ని చక్కగా మనకి ఆయన కల్పించారనమాట.
ఆత్మ అంటే పరమాత్మగా ఒక్కొక్క ప్రతి జీవిలోనూ ఉంటూ ఆయన ఈ సూచనలని, ఈ ఆదేశాలని, ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడానికి మనకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటారనమాట. సో ఇలా మనకి ఆయన రక్షించడం అనేది జరుగుతుంది. మాతాజీ నెక్స్ట్ శ్లోక. ఐదవ శ్లోక. తవ సందర్శనాదేవ చిన్నా మే సర్వ సంశయాః యత్స్వయం భగవాన్ ప్రీత్యా ధర్మం ఆహారరక్షిషోః. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తవ సందర్శనాదేవ చిన్నా మే సర్వ సంశయః యత్స్వయం భగవాన్ ప్రీత్యా ధర్మమాహారి రక్షిపోః. కేవలము మీ దర్శన భాగ్యంన ఇప్పుడు నా సంశయములన్నీ తీరిపోయినవి. ప్రజలను రక్షింపగోరు రాజు యొక్క ధర్మంను మీరు కరుణతో స్పష్టంగా వివరించింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ స్వయంభూ మను ఆయన ఎవరిని కలవడానికి వచ్చారు? కార్తమముని కలవడానికి వచ్చారు. దానికి ఒక కారణం ఉంది ఎందుకు వచ్చారు అనేది, అది తర్వాత చెప్తారు. కానీ ఇప్పుడు మాత్రం నేను మిమ్మల్ని కలిసిన దానివల్ల, మీ మహాత్ముడు మీరు మిమ్మల్ని కలిసిన దానివల్ల నా యొక్క కర్తవ్యం అనేది నాకు బాగా అర్థమైంది, నాకు స్పష్టంగా ఉంది ఇప్పుడు. అందుకని మిమ్మల్ని కలవడం ఎంతో మంచిదైందని ఇక్కడ చెప్తున్నారనమాట. జస్ట్ మిమ్మల్ని కలిసినందువల్లే నాకు ఇంత జ్ఞానం వచ్చింది, నా కర్తవ్యాన్ని తెలుసుకునేలాగా నాకు వచ్చింది అని ఆయన చెప్తున్నారనమాట. అంటే తాత్పర్యంలో ప్రభుపాదులు వారు చాలా చక్కగా వివరించారు. మహాత్ముల్ని లేదా సాధు పురుషుల్ని కలవడం అనేది ఎంత ముఖ్యమైనది, ఎవరికైనా చాలా ముఖ్యమైనది అనమాట. అంటే ఏదో కలిసాము అనేది కాకుండా సాధువుల్ని ఎప్పుడు చైతన్య మహాప్రభు కూడా ఎప్పుడు సాధువుల్ని కలవాలని, ఎప్పుడు సాధు సంఘాన్ని కల్పించుకోవాలని మనకి సూచన ఇచ్చారనమాట. ఎందుకు సాధు సంఘాలు, ఎందుకు సాధువుల్ని కలవాలి అనేది చూస్తే, సాధువులు అంటే మనం ఎలాగైతే బ్రాహ్మణులకి ఇంద్రియ తృప్తి అనేది వాళ్ళు నిగ్రహించుకొని ఉంటారు కదా, సాధువులు అనే వాళ్ళు కూడా, సాధువులు అంటే వాళ్ళే అనమాట, ఇంద్రియ తృప్తిని నిగ్రహించుకొని మన హితము కోరే వాళ్ళు సాధువులు అనమాట. కాబట్టి వాళ్ళు మనల్ని కలిసిన వెంటనే, ఇప్పుడు మనం నార్మల్ అంటే మామూలు వాళ్ళు ఎవరినైనా కలిస్తే వాళ్ళకి స్వార్థం అనేది ఉంటుంది, నాకు ఏమి వస్తుంది నేను వాళ్ళని కలిస్తే అనే స్వార్థం ఉంటుంది. కానీ సాధువుల్లో అలాంటి స్వార్థం ఉండదన్నమాట. వాళ్ళు ఎవరినైనా కలిశారు అంటే వాళ్ళు నాకేమి వస్తుంది అని అనుకోరు. సాధువులు ఎప్పుడు ఇతరులకి మేలు ఎలా చేయాలి, వాళ్ళ జీవితాన్ని ఎలా బాగుపరచాలి, వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అనే ఈ ఆలోచన ఉంటుంది సాధువులకి. వాళ్ళకి ఎలాంటి సెల్ఫిష్ ఈ డిజైర్స్ అనేటివి ఉండవు. కాబట్టి అందుకే సాధువుల్ని మనం కలవాలన్నమాట. మిగతా వాళ్ళని మామూలుగా కలుస్తూ ఉంటాము, కలిసిన మనకు దానివల్ల ప్రయోజనం పెద్ద ఉండదు. ఒక్కొక్కసారి ఇంకా దానివల్ల నష్టం చాలా జరుగుతుంది అనమాట. మామూలు వాళ్ళని కలిసినప్పుడు ఏదో అవి ఇవి మాట్లాడుకోవడము, దానివల్ల ఇంకా డిస్టర్బెన్స్ పెరగడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ సాధువులు కలిసినప్పుడు మనసు ఎంతో నెమ్మది అవుతుంది. అంటే వాళ్ళు మనకి ఏ గుణం అయితే, ఈ ఈర్ష్య, ఈ అసూయ, తర్వాత ఏవైతే ఈ గుణాలు ఉన్నాయో వీటిల్ని వాళ్ళు తక్కువపరుచుతారనమాట, పెంచరు మనలో ఉన్న గుణాలని. అందరికీ గుణాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి గుణాలు ఉంటాయి. కాకపోతే మన ఆలోచనలు, మన పద్ధతులు, మనం ఎవరిని కలుస్తున్నాము అనేది వాటిని పెంచేదా తగ్గించేదా అనేది దాని మీద ఉంటుందన్నమాట. మనం సాధువులు కలిసినప్పుడు ఈ గుణాలన్నీ మనలో నుంచి తగ్గుతాయి. తగ్గినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాము,
తర్వాత ఆత్మజ్ఞానం అనేది జరగడము, భగవంతునికి దగ్గరగా చేరుతాం అనమాట. ఎందుకంటే వీళ్ళు సాధువులు భగవంతునికి ఆల్రెడీ దగ్గరగా ఉన్నవాళ్ళు. వాళ్ళు భగవంతుని ఆల్రెడీ చూసిన వాళ్ళు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మనకి చక్కగా గైడెన్స్ ఇస్తారు. మనకి ఎప్పుడైనా మహారాజులు వచ్చినప్పుడు కానీ, ప్రభువులు వచ్చినప్పుడు కానీ, మనం ఇంకేమి వాళ్ళు మన దగ్గర నుంచి ఏమి ఆశించరు. మనల్ని ఎలా ఉద్ధరించాలనే ఆలోచనతోనే వస్తారు. కాకపోతే వాళ్ళు అలా జయప్రతాప్ స్వామి మహారాజు, గురు మహారాజు ఎంతో కష్టపడి ఆయన అంత ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఎందుకు ఒక ఊరు నుంచి ఒక ఊరికి తిరుగుతున్నారు అంటే, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయినా మామూలు ప్రజలు రాలేరు, నేను వెళ్ళాలి ప్రజల దగ్గరికి, వాళ్ళకి భగవంతుని గురించి చెప్పాలి, అందరినీ కృష్ణ కాన్షియస్లో తీసుకురావాలి అనే ఈ ఉద్దేశంతో వాళ్ళు ఎంతో కష్టపడి వెళ్తుంటారనమాట. సో అలా వెళ్ళి కలిసినప్పుడు సాధువుని కలవాలి అనే ఏదైనా ఒక్క ఛాన్స్ వచ్చినా కానీ ఎప్పుడు దాన్ని మిస్ చేసుకోకూడదు అనమాట. ఎప్పుడు దాన్ని వదులుకోకూడదు. తప్పకుండా వెళ్ళి వాళ్ళని కనీసం అయినా దర్శించుకోవాలి, కనీసం అయినా వాళ్ళ చెప్పేది వినాలన్నమాట. మనకి లీలామృతంలో ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో చక్కగా చెప్తున్నారు. ఎలా ఈ మను ఎలా చెప్తున్నారు, నేను మిమ్మల్ని కలిసి ఎంతో లాభం పొందాను అని కార్దమమునికి ఎలా చెప్తున్నారో ప్రభుపాదుల వారు అలాగే చెప్తున్నారు అనమాట. నేను ఎలాగైతే మా గురువు అయిన శీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ప్రభుపాద లీలామృతంలో మనకు తెలుస్తుంది, ఆయనకి ఎంత అయినా ఇష్టం ఉండదు వెళ్ళడానికి. వాళ్ళ స్నేహితుడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో మందిని చూశారు సాధువులు, సో కాల్డ్ సాధువులు అంటే సాధువులని పిలువబడే వాళ్ళని కలిశారనమాట. నిజమైన సాధువుని ఆయన ఎప్పుడు కలవలేదు అంతవరకు. వాళ్ళ తండ్రి గారు ఎప్పుడు సాధువులకి భోజనం పెట్టడం ఇలాంటి వల్ల ఆయన సాధువులు కలిశారు, కానీ వాళ్ళంతా మంచి సాధువులు కాదు. కాబట్టి ఆయనకి సాధువులు కలవాలనే ఆలోచన లేదు. కానీ బలవంతంగా వాళ్ళ స్నేహితుని యొక్క దీనితో శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని కలవడము, కలిసిన మనకి తెలుసు, అందరికీ వినే ఉంటారు ఇది. చూసి ఆయన లోపలికి వెళ్ళి కూర్చోక ముందే శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అభయచరిని చూస్తూనే, నువ్వు చదువుకున్న యువకుడివి, కృష్ణ భావనామృతం గురించి ఆంగ్లంలో ప్రచారం చేయాలని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తారనమాట. అంటే ఆయనకి ఎలా తెలిసింది ఈయన చెయ్యగలరు అని? చూడండి, ఇప్పుడు ఇస్కాన్ని పెట్టారు, స్థాపించారు శిల భక్తి సిద్ధాంత భక్తి వేదాంత స్వామి వారు. అప్పుడే తెలిసిపోయింది శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్కి. కాబట్టే ఆయన్ని చూసిన వెంటనే నీ పేరేంటి, నువ్వేంటి, నీ ఆలోచనలు ఏంటి అలాంటివి అసలు ఏం అడగకుండానే మొదటి స్టేట్మెంట్ అయినా అది చెప్పారనమాట. అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి భగవంతుడు వాళ్ళకి ముందు ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది తెలుసు కాబట్టి అంత ఇదిగా, అంత కాన్ఫిడెన్స్గా ఆయన స్టేట్మెంట్ చెప్పడం వల్ల ప్రభుపాదుల వారు ఆయన జీవితం అంతా ఆయన గురువు యొక్క ఆదేశాన్ని తీసుకొని హృదయంలో ఆయన గట్టిగా దాన్ని స్థాపించి, ఎన్నో కష్టాలు ఎదురైనా కూడా ఎప్పుడు మా గురువు నాతో ఉన్నారు, ఆయన యొక్క ఆశీస్సులు నాతో ఉన్నాయి అనుకుంటూ మనం లీలామృతం అంతా చూసాము. ఇస్కాన్ని స్థాపించి ఇంత పెద్ద సంస్థను చేసి ఇంత చక్కగా మనకి అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కల్పించారనమాట. అది ఎందువల్ల జరిగింది అంటే, ఆయన ఆ రోజు వెళ్ళి శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ని కలిసిన దానివల్లే జరిగింది అని ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తారు. మనకు కూడా గట్టి నమ్మకం దానివల్లే. ఆయన వెళ్ళి కలవకుండా ఉండకపోతే ఏమై ఉంటుందో, మన పరిస్థితి ఏమై ఉంటుందో అని కూడా ఆలోచన మనకు వస్తుంది అనమాట. సో సాధువులు అనేది తప్పకుండా కలవాలి. కలిసి మనం ఎవరికైతే ఈ ఇంద్రియ తృప్తి లేకుండా ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. అది కూడా చెప్పారనమాట. ప్రతి ఒక్కరు మనం ఎవరైనా మహారాజు వస్తే మన ఇంటికి అందరినీ పిలుస్తాం రమ్మని, కానీ దాంట్లో కొంతమంది అలా వస్తారు, అందరూ రారనమాట. ఎవరికైతే అలాంటి ఈ స్వార్థం అనేది, ఈ ఇంద్రియ తృప్తి అనేది లేకుంటుంటుందో వాళ్ళు మాత్రమే రాగలరు, అందరూ రాలేరు అనమాట. అందువల్లనే మనం పిలిచినప్పుడు
ఆ, కొంతమంది వస్తుంటారు. అండ్ సాధువుల్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి ఆ, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. సాధు అంటే ఓన్లీ ఒట్టి గురు మహారాజులేనా మాతాజీ, లేకపోతే ఇంకా ఎవరన్నా కూడా అనుకోవచ్చా సాధువులు అనేది? భగవంతుని భక్తుడు ఎవరైనా సాధువులే. అంటే భగవంతుని ఇట్లా హిమాలయ ఋషులు అలాంటి వాళ్ళు కూడా నా మాతాజీ? హిమాలయ ఋషులు అంటే ఆ వాళ్ళు భక్తులని మనకి ఎలా తెలుసు? వాళ్ళు అష్టాంగ యోగాన్నో లేదా ఇంకా దేన్నో అన్నా పాటించవచ్చు కదా. వాళ్ళు సాధువులే, ఆ దాంట్లో ఇదేమి లేదు, సందేహం ఏం లేదు. కానీ మన ఇస్కాన్ పద్ధతిగా చెప్తున్నా నేను. సాధు అంటే ఎవరైనా సాధువే, కానీ వాళ్ళ యొక్క ఆలోచన అంటే సాధువుని కలవడము అంటే మనం కలిసి దాంతో ఆగిపోం కదా, వాళ్ళు చెప్పేది వినాలి. యాక్చువల్గా సాధువుని కలవడం అనేది అంటే వాళ్ళని దర్శించుకోవడం అనేది అది ఒక మంచి ఆ పుణ్యాన్ని ఇస్తుంది మనకి. అందుకే మనం క్షేత్రాలకి, తర్వాత పుణ్యక్షేత్రాలకి, ఈ కుంభమేళాలకి ఆ అసలు గుడికి వెళ్ళడం ఉద్దేశమే అదే అనమాట. ఎవరో ఒక మంచి భక్తుడు వస్తాడు, వాళ్ళ దర్శనం వల్ల మనకి కలుగుతుంది అని. అది కరెక్టే, అది ఖచ్చితంగా కరెక్టే. దీంట్లో లీలామృతంలో కూడా దానికి సంబంధించి ఉంది. ఆ, అమెరికాలో ప్రభుపాదుల వారు ఉంటారు. అమెరికాలో శిష్యులు అక్కడ ఎవరు అంత మొత్తము అమెరికన్సే. కొత్త కొత్తగా అప్పుడే జాయిన్ అవుతారు న్యూయార్క్లో ఉన్నప్పుడు. వాళ్ళకేమో ఈ పద్ధతులన్నీ, ఈ అలవాట్లన్నీ ఉన్నాయి. ఏవైతే నిషేధించారో ఆ, మద్యం తీసుకోవడము, ఈ జూదం, డ్రగ్స్ తీసుకోవడము, తర్వాత మైనం, సెక్స్ అంటే వ్యభిచారము, ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు ఉంటాయి అన్నమాట. అందరికీ ఉంటాయి, ఆ శిష్యులందరికీ ఉంటాయి ఆల్మోస్ట్, ఎవరో ఒకరో ఇద్దరు తప్పనిచ్చి. అయితే దాంట్లో నుంచి బయటపడడానికి వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. దాంట్లో ఎస్పెషల్లీ ఒక ఆ, శిష్యుడు, ఆయనకు తెలుసు ఇది చాలా తప్పు, చెయ్యకూడదు అని తెలుసు. ఎందుకంటే ప్రభుపాదుల వారు వాళ్ళ తెలుసుకున్నారు. కానీ ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాదనమాట. అందుకని ప్రభుపాద అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఆయన ఏది చెప్తే అది చేయాలనుకుంటారు. కానీ ఇంద్రియాలని ఒక పక్క లాగుతూ ఉంటాయి అనమాట. ప్రభుపాద దగ్గర ఉన్నంతసేపు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే బయట వెళ్తారో అప్పుడు ఆ ఆ కోరికలు అనేది వాళ్ళకి వస్తాయన్నమాట. అది క్లియర్గా ఆ శిష్యుడి పేరు ఏంటి? ఉమ్, మళ్ళీ గుర్తు చేసుకొని చెప్తాను. ఆయనకి ఇది బాగా తెలుస్తుంది అనమాట. అప్పుడు ప్రభుపాద దగ్గరికి వెళ్ళి ఆయన మనసులో ఉన్నది చెప్తారు. నాకు తెలుసు మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు ఏది చెప్పినా చేస్తాను, కానీ నన్ను ఈ ఇంద్రియాలు లాగుతున్నాయి, నేను దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నన్ను మీరే రక్షించాలంటారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు భయపడకు, "ఉమ్, నువ్వు వచ్చి నాతో ఉండు, ఉండి నాతోనే నా దగ్గర ఉన్నావంటే నీకు ఈ బాధ ఈ బాధ నుంచి బయటపడతామని చెప్తారనమాట. అప్పుడు ఆయన రూమ్ వెకేట్ చేసి వెళ్ళి ప్రభుపాద్ తోటే ఉంటాడు. ప్రభుపాద్తో ఉన్నప్పుడు ఆయనకు అలాంటి ఆలోచనలు కానీ అలాంటి కోరికలు ఏవి కలగవు అనమాట. అది ఎందుకు వల్ల అంటే ప్రభుపాదుల వారి యొక్క ప్యూరిటీ వల్ల. ఆ ప్యూరిటీ ఎంతది అంటే పక్క వాళ్ళని మారుస్తుంది అనమాట. అలాగే కదా మార్చారు ప్రభుపాద వారు అంతమందిని. ఎందుకంటే ఆయన భక్తుడు, స్వచ్ఛమైన చాలా ప్యూర్ భక్తుడు ప్రభుపాదుల వారు, కాబట్టి అంత ఎఫెక్ట్ ఉంది. పక్కన వాళ్ళని మార్చే అంత ఎఫెక్ట్ ఆయనకు ఉందన్నమాట. సో అలా ఆయన్నే యాక్చువల్గా సాధువు అంటారు. మిగతా అందరూ ఎలా ఉంటారనేది మనకు తెలియదు. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు పరిస్థితిలో కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ సాధువులని మనం అనుకోలేం కదా. సో అది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అంతే. దాని తప్పనిచ్చి మామూలుగా అయితే ఉమ్, కాషాయం ధరించిన వాళ్ళందరూ సాధువులని మాత్రం చెప్పలేం మాతజీ. సారీ, నేను ఎవరినైనా కష్టపడి ఉంటే ఓకే మాతాజీ. క్షమించాలి, బట్ అదే ఓకే మాతాజీ. ఫ్యాక్ట్ అన్నమాట. సో ఓకే. కలిసి వాళ్ళు రెండు మాటలు, మనం వెళ్ళి కూర్చుంటాం కదా, సాధువులు వస్తే మామూలుగా ప్రవచనం ఇస్తారు. ప్రవచనం ఇచ్చిన ప్రభుపాదుల వారి యొక్క కృపతోటే, దయతోటే మనకి ఇప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనకి పూర్తిగా భగవద్గీత భాగవతం బాగా డైజెస్ట్ చేసుకొని మనం ఎవరితోటి వాదించలేకపోయినా కానీ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా అనే జ్ఞానం మాత్రం మనకు కలిగింది.
సో ఆ జ్ఞానంతో మనం ఎదుటి కలిసిన వాళ్ళు భక్తుడా కాదా అనే నిర్ణయం చేసే కొంచెం జ్ఞానం మనకి అయితే కలిగిందనమాట. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. సరే మాతాజీ. ఓకేనా? సో మనం కలియుగంలో ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి. కలిసిన వాళ్ళని అందరినీ సాధువు అనుకోవడానికి లేదనమాట. మామూలుగా అయితే మనం సన్యాసి దాంట్లో వాళ్ళని చూస్తేనే రెస్పెక్ట్ ఇస్తాము. కానీ వాళ్ళని ఫాలో చేయడం అనేది మనం చూసి జాగ్రత్తగా వెళ్ళడం అనేది పద్ధతి. సో సన్యాసం దుస్తులు వేసుకున్న వాళ్ళే సాధువులు కాదు. మన శిక్షా గురువులు ఎవరైతే భగవంతుని గురించి బోధిస్తారో వాళ్ళందరినీ కూడా సాధువులే. కానీ సత్సంగంలో అందరూ సాధువులే ఉంటారు అనమాట. 6వ శ్లోకం మాతాజీ. దిష్ట్యా మే భగవాన్ దృష్టో దుర్దశో యో కృతాత్మనాం దిష్ట్యా పాదరజస్పృష్టం శీర్ష్ణా మే భవతః శివం. హరే కృష్ణ. శ్లోక ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ. దృష్ట్యా మే భగవాన్ దృష్టో దుర్దర్శో యోగ కృతాత్మనాం దృష్ట్యా పాదరజః సృష్టం శీర్ష్ణా మే భవతః శివం. నా భాగ్యవశమున మిమ్ము నేను చూడగలిగితిని. మనస్సును లొంగదీసుకుని వారు లేదా ఇంద్రియములను నియంత్రింపజాలని వారు మిమ్ము చూడచాలరు. పరమ భాగ్యవంతుడును కనుకనే మీ పాదధూళిని నా శిరమున ధరించగలిగితిని. హరే హరే కృష్ణ. సేమ్ ఇది కంటిన్యూషనే ముందు శ్లోకాకి. అంటే మనకి ఎప్పుడైతే మన సుకృతో లేదా మనకు భక్తులు ఇచ్చిన మర్సీ వలనో మనకి ఇలాంటి భాగ్యం అనేది సాధువులు కలిసే భాగ్యం అనేది కలుగుతుంది అనమాట. అదే స్వయంభూమను కూడా చెప్తున్నారు. నేను నా భాగ్యం లాగా నేను భావిస్తున్నాను. దీనివల్లే నేను మిమ్మల్ని దర్శించుకొని మీ యొక్క పాత ధూళిని స్పర్శించగలుగుతున్నాను అనేది ఈయన ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో దానివల్ల ఇంద్రియ నిగ్రహం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నా మనసుని నేను నియంత్రించుకోగలుగుతున్నాను మిమ్మల్ని కలిసిన దానివల్ల అనేది ఈయన చెప్తున్నారు అనమాట. సో అదైతే ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఎలా అయితే ప్రభుపాదుల వాళ్ళ శిష్యులు ప్రభుపాద్తో ఆయన వాకింగ్ వెళ్తున్నప్పుడు అందరూ పోటాపడి పోడేవాళ్ళే అనమాట. మంగళారతికి లేచినా లేకపోయినా కానీ ప్రభుపాదుల వారు 7 గంటలకి 6:30కి మార్నింగ్ వాకింగ్ వెళ్తారు. ఆ టైంలో ఎవరైనా వెళ్ళొచ్చు, శిష్యులందరూ వెళ్ళొచ్చు అనే అందరికీ తెలుసుంటుంది. అంటే ఆయనతో నడవడము జస్ట్ నడవడమే కాదు, ప్రభుపాదుల వారు వాకింగ్లో ఎప్పుడు ఆయన గమ్మని వాకింగ్ చేసేవాళ్ళు కాదు. ప్రతిదీ ప్రకృతిలో ఉన్న వాటిని అన్నిటినీ పోల్చి భగవంతునితో సంబంధాన్ని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు అనమాట. సో అది వినాలనే తపనతో ప్రతి ఒక్కరూ పోటాపోటీతోటే ప్రభుపాదుల వారితో నడిచేవాళ్ళు అనమాట మార్నింగ్ వాక్లో. సో ఇలా సాధువుతో కలవడము, వాళ్ళ దగ్గర నుంచి వినడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి స్వయంభూమను ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో తాత్పర్యంలో ప్రభుపాదుల వారు రాహుగణ ఎలా అయితే ఆయన వింటారో దాని గురించి కూడా, అంటే భరత మహారాజు రాహుగణని కలవడము, ఆయన దగ్గర నుంచి ఈ తత్వజ్ఞానం వినడం అనేది జరుగుతుంది కదా, ఆయనకి ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. సో అలాగా మహారాజు రాహుగణ ఎలా చెందారనేది తాత్పర్యంలో ప్రభుపాదుల వారు జడభర్త దగ్గర నుంచి జడభర్త దగ్గర నుంచి మహారాజు రాహుగణ ఆయన విని ఆయన ఆత్మజ్ఞానం పొందుతారనమాట. సో ఇలాగా మనకి మన గురువుల్ని కలవడము, సాధువుల్ని కలవడము, కలిసి వాళ్ళ దగ్గర వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకో 15 అయింది. ఇంకొక శ్లోక 7వ శ్లోక చెప్పి మనం ఈరోజు క్లాస్ ముగిస్తాం. 7వ శ్లోక. దిష్ట్యా త్వయానుశిష్టోహం
कृतश्चानुग्रहो महान् अपावृतः कर्णरन्ध्रे जुष्टदिष्ट्यो शतिर्गिरः। हरे कृष्ण माताजी। శ్లోకము తాత్పర్యం ఏమన్నా చదవండి. हरे दृष्टा त्वयानुशिष्टोऽहं कृतश्चानुग्रहो महान् अपावृतैकर्णरन्ध्रैर्जुष्टा दिष्टोषतीर्किरः అనువాద కోసం ప్రపాదించే భాగ్యవశమున నేను మీచే ఉపదేశితుడనైతిని. ఆ విధముగా మహాదనుగ్రహము నాపై కురిసినది. మీ పవిత్ర వాణిని వినగలిగినందులకు నేను భగవానునికి కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ముందు దాంట్లో సాధువుల్ని కలవాలి. కలిసిన తర్వాత తర్వాత ఏం చేయాలి? వాళ్ళ చెప్పింది వినాలి. వినాలి అనేది కర్ణరంధ్రైహి, ఈ చెవుల ద్వారా మనం ఏదైతే వింటామో వాళ్ళు చెప్పే సందేశాన్ని, అది చాలా ముఖ్యమైనదన్నమాట. కలవడం అనేది కాకుండా వాళ్ళు చెప్పేది వినడం అనేది మనకి ఈ నవవిధ భక్తిలో మన భక్తి మొదలవ్వడమే మనకి శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన భక్తి మొదలవుతున్నది శ్రవణం ద్వారా. సో ఈ శ్రవణం కర్ణరంధ్రాల ద్వారా మనం ఈ శ్రవణాన్ని చేసి ఈ శరీరంలో మన అవయవాలు అన్నిలో కర్ణరంధ్రాలు అనేది చాలా చాలా, ఒకటి వచ్చి జిహ్వా కూడా చాలా ముఖ్యమైనది. ఈ జిహ్వాని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో మాటల వాక్లో కానీ తర్వాత పదార్థాలు తీసుకోవడంలో కానీ ఎప్పుడైతే జిహ్వని బాగా మనం కంట్రోల్ చేయగలగమో అప్పుడు మనకి కర్ణరంధ్రాలు కూడా ఓపెన్ అవుతాయి. అంటే భగవంతుని గురించి వినాలి అనే ఈ కోరిక కలుగుతుందన్నమాట. సో కలిగినప్పుడు మనం వింటాం భగవంతుని యొక్క కీర్తనలు, భగవంతుని యొక్క లీలలు, వీటిని గురించి ఎప్పుడైతే వింటామో అప్పుడే మనలో ఈ మార్పు అనేది జరుగుతుంది. వినకున్న అన్ని రోజులు మనకి మార్పు అనేది జరగదు. అయితే కొంతమంది ఎవరికైతే ఇంతకుముందు చెప్పినట్టు ఆత్మజ్ఞానాన్ని భగవంతుని తెలుసుకోవాలనే కోరుకున్న వాళ్ళే ఆబ్వియస్గా వింటారు. ఎవరైతే ఇంద్రియ తృప్తిలో ఉన్న వాళ్ళకి ఆ ఇంద్రియాల్ని ఎలా తృప్తిపరచాలి, ఎలా అనుభవించాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఈ కర్ణరంధ్రాన్ని కంప్లీట్గా భగవంతుని యొక్క ఆదేశాలకి కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారనమాట. అంటే వాళ్ళు వినలేరు. విన్నా కానీ అది హృదయంలోకి వెళ్ళదనమాట. సో దానివల్లే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతోమంది మనం చూస్తాం కదా, ఆ క్లాసులకి రమ్మన్నా రాలేరు, వచ్చినా కానీ వాళ్ళు వినేది మనసుకి ఎక్కదనమాట. అంటే ఇంకా వాళ్ళు ఆ స్టేజ్కి రాలేదన్నమాట. ఆ స్టేజ్కి రానంత వరకు ఆ ప్రవర్తన అనేది జరగదు. సో మనం వింటున్నాము, మనకి జరుగుతుంది అంటే మనకి ఇంద్రియ తృప్తి ఇంద్రియ నిగ్రహం కలిగింది. దానివల్ల మనకి భగవంతుని తెలుసుకోవాలనే కోరిక కలిగింది. దానివల్లే మనం భగవంతుని గురించి చక్కగా వినగలుగుతున్నాము. సో ఇది మను కార్దమమునికి చెప్తుడనమాట. నాకు మీ కలిసే భాగ్యం కలిగింది. మీ దగ్గర నుంచి వినే భాగ్యం కూడా నా యొక్క కర్తవ్యం గురించి మీ ద్వారా నేను వినడం జరిగిందని ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నారనమాట. సో ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ శ్లోకాల్లో ఆయన వచ్చిన పని ఏంటో కార్దమమునికి చెప్తారనమాట. సో మనం రేపు కంటిన్యూ చేస్తాము. థ్యాంక్ యూ మాతాజీస్. ఎవరికన్నా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. హరే కృష్ణ. రసరాని మాతాజీ మీరు ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. హరే కృష్ణ. మాతాజీ ఇందాక సాధు పురుషుల గురించి అడిగారు కదా, అక్కడ చూడండి పర్పోట్లో ప్రపాతులు రాశారు చూడండి. విస్మృతికి గురి అయిన ప్రతి సామాన్యుని యందు కృష్ణ భక్తిని జాగృతము చేయుటయే సాధు పురుషుని కార్యము. సో ఇందాక హిమాలయాల్లో ఉండే వాళ్ళు సాధువులా కాదా అని అడిగారు కదా, అది మనకి భగవద్గీతలో ఇంకో శ్లోక వస్తుంది. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాహ అనేసి ఆ శ్లోక ఒకటి వస్తుంది. వాళ్ళు ఏంటంటే మాతాజీ చెప్పినట్టు ఎప్పుడు భక్తిలోనే ఉంటారు. వాళ్ళకి తెలుసు
ఆద్యుడు అంతుడు ఎవరు అంటే భగవంతుడే అని తెలుసు. ఆయన యొక్క సేవలోనే ఉంటారు. వాళ్ళు చేసే పని ప్రచారం అన్నమాట. అలా ఏంటంటే సాధు పురుషులు కాదా అంటే వాళ్ళు సాధు పురుషులే. బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర అసోసియేషన్ తీసుకుంటే మాతో చెప్పినట్టు పుణ్యము ఇవన్నీ దొరుకుతాయి మనకి. బట్ ఇప్పుడు మన గురు మహారాజులు మనకి ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా, గౌరాంగ ప్రభు వీళ్ళంతా వీళ్ళు బ్రహ్మచారులుగా ఉండి తిరుగుతూ అన్ని మనకి లెక్చర్స్ చెప్తూ ఇవన్నీ చేస్తున్నారు చూడండి. సో వీళ్ళు అసలైన సాధు పురుషులు అనేది ఇక్కడ ప్రభుపాదులు గారు చెప్పేదన్నమాట. ఓకేనా? సో అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా అంటే అవకాశం హరే వస్తే కృష్ణ. చెప్పండి మాత. అడగండి, ఎవరు అడుగుతున్నారు? నో మాతాజీ, నేనే అడగపోయాను. అంటే ఒక్క చోట ఉండి వాళ్ళ సాధన అంటే ఎక్కడో హిమాలయాల్లో ఉండి వాళ్ళకి సెల్ఫ్ గా వాళ్ళు చూసుకునే కన్నా ఇప్పుడు ఎవరైతే మన గురుమహారాజెస్ ఉన్నారో వీళ్ళే నిజమైన సాధు పురుషులు అంటారు. అవును మాతాజీ అదేనా మాతాజీ. difference? ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. మనకి భగవద్గీతలో లాస్ట్ 18th చాప్టర్ లో కూడా వస్తుంది. ఎవరంటే బాగా ఇష్టం అని చెప్తాడు భగవంతుడు? ఎవరైతే ఆయన గురించి ప్రచారం ప్రచారం చేస్తారో చేస్తారో వాళ్ళంటే నాకు ప్రియాతి ప్రియమైన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు అని చెప్తారు. సో ఇప్పుడు ఆ సాధు పురుషులు అంటే కృష్ణ చెప్పేది ఏంటి? ఎవరైతే భగవంతుని గురించి చెబుతూ వాళ్ళలో మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తూ ఉంటారో వాళ్ళు కదా. భగవంతుణ్ణి పూర్తిగా తలుచుకుంటూ ఉండాలి. మళ్ళీ వాళ్ళు మిగతా వాళ్ళు మర్చిపోయిన వాళ్ళని గుర్తు చేస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క ఏమంటారు ప్రీచింగ్, వాళ్ళ యొక్క ప్రవచనాల ద్వారా. అదనమాట మెయిన్. ఎస్ మాతాజీ, ఈ పర్పట్లో కూడా ప్రభుపాద ఉంటుంది మాతాజీ. చదివా నేను ఈ పర్పట్ కూడా చాలా నచ్చింది. అవును, అవును. నేను ఇప్పుడే బ్యూటిఫుల్ జాయిన్ పర్పోర్ట్స్ అయ్యాను. మాతాజీ. యాక్చువల్ గా ఇవి 6th, 5th, Yes, 6th, 7th 3 శ్లోకాలవి కూడా పెద్ద పెద్ద పర్పోర్ట్స్. మళ్ళీ మాతాజీ ఏంటంటే జిస్ట్ గా మీకు పాయింట్స్ అన్ని కవర్ చేశారు. మళ్ళీ మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి అందరూ చదువుకోండి ఒకసారి.